మనం ప్రీవియస్ వీడియోలో మెథడ్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేసినాం. మెథడ్ ఓవర్లోడింగ్ ది కంటెస్ట్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ టైంలో మెథడ్ ఓవర్లోడింగ్ ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సేమ్ అదే ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఓపెన్ చేసిన. సో ఇందులో ఏం చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఒక స్టూడెంట్ అనే క్లాస్ తయారు చేస్తున్నాం. దాంట్లో మనం 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. దాని తర్వాత 3 వేరియబుల్స్కి మనము డేటాని సెట్ డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ ద్వారా మనం పంపిస్తున్నాం. సో ఈ 3 పారామీటర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ 3 వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్టూడెంట్ డిస్ప్లే అనేటటువంటి ఇంకొక మెథడ్ తయారు చేసి వాటిని మనం ఏం చేస్తున్నాం, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం బై యూజింగ్ ది ప్రింట్ లైన్ మెథడ్. ఇది స్టూడెంట్ క్లాసు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. దాని తర్వాత మనకు సేమ్ అదే డేటా మనకు యూజ్ చేసుకుంటూ ఏం చేస్తున్నాం, కాలేజీ స్టూడెంట్ అనేటటువంటి ఇంకొక క్లాస్ తయారు చేసినాం. అదేం చేస్తుంది, స్టూడెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రింగ్ కాలేజ్ నేమ్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాం. దాని తర్వాత సెట్ డీటెయిల్స్ అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్ నుంచి వచ్చినటువంటి మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్హెరిట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 3 వేరియబుల్స్ మనకు ఈ కొత్త క్లాస్లోకి వచ్చేస్తాయి. సో కాలేజీ స్టూడెంట్లోకి వస్తే ఆ 3 వేరియబుల్స్ ప్లస్ కాలేజ్ నేమ్ మొత్తం 4 వేరియబుల్స్కి మనం వాల్యూస్ ఇస్తూ మనం ఏం చేసినాం, సెట్ డీటెయిల్స్ మెథడ్ వాడినాం ఇక్కడ. ఓకే, సో అది అయిపోయింది. దాని తర్వాత ఆల్రెడీ మనకు ఇక్కడ స్టూడెంట్ డిస్ప్లే అనేటటువంటి మెథడ్ ద్వారా మనకు ఈ 3 వేరియబుల్స్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇక మనకి ఎక్స్ట్రా ఇంకొకటి డిస్ప్లే కావాల్సింది ఏంటంటే ఇది ఒకటి కాలేజ్ నేమ్ ఒకటే కాబట్టి కాలేజ్ నేమ్ కోసం ఏం చేస్తున్నాం, కాలేజీ స్టూడెంట్ డిస్ప్లే అనేటటువంటి ఒక కొత్త మెథడ్ తయారు చేసేసి ఇందులో కాలేజీ స్టూడెంట్లో కాలేజ్ నేమ్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఏం చేసినాం, కాలేజీ స్టూడెంట్ని అనేటటువంటి క్లాస్ని మనం తయారు చేయడం జరిగింది. సో దాని తర్వాత మనం ఏం చేసినాం, ఇక్కడ మెయిన్ మెథడ్ రన్ చేయడం కోసం మెయిన్ మెథడ్ కోసం మనం ఏం చేసినాం, ఒక క్లాస్ తయారు చేసినాం కాలేజీ స్టూడెంట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ మెయిన్ అని. సో మెయిన్ మెథడ్లో మనం ఏం చేసినాం, కాలేజీ స్టూడెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ తయారు చేసి సో సెట్ డీటెయిల్స్ ద్వారా ఏం చేసినాం, CST.set డీటెయిల్స్ అని మనం 4 వేరియబుల్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి 4 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి మనకు మెథడ్ ఓవర్లోడింగ్ జరిగి ఇది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కాల్ అవుతుంది. దాని తర్వాత స్టూడెంట్ డిస్ప్లే, దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్ డిస్ప్లే ఇవి చేస్తున్నాం. ఇది మనం మెథడ్ ఓవర్లోడింగ్కి సంబంధించి చూసినటువంటిది. అయితే ఇక్కడ చూడండి, మెథడ్ ఓవర్లోడింగ్ జరగడానికి మనం చేసిన ఏంటంటే సేమ్ మెథడ్ నేమ్ వాడినాం మనం, అంతే కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ ఇప్పుడు ఇది సూపర్ క్లాస్. ఈ సూపర్ క్లాస్లో ఆల్రెడీ సెట్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ విత్ 3 పారామీటర్స్ ఉంది. ఇక్కడ 3 పారామీటర్స్ ఉంది సెట్ డీటెయిల్స్ అని. సేమ్ అదే నేమ్ తోటి బట్ మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, 4 పారామీటర్స్ తీసుకుంటున్నాం. సేమ్ అదే నేమ్ తోటి మనం ఏం చేస్తున్నాం, ఇంకొక మెథడ్ తయారు చేస్తున్నాం బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అయిందనమాట. ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ ప్రకారం ఏంది, మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది బట్ పారామీటర్స్ ఏమైతే డిఫరెంట్గా ఉంటాయి, అనమాట. సో డిఫరెంట్ పారామీటర్స్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మెథడ్ ఓవర్లోడింగ్ ఇక్కడ అప్లై అవుతుంది. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఏంటంటే, సో మెథడ్ నేము సేమ్ ఉంది, మెథడ్ నేమ్ సేమ్ ఎక్కడ, సూపర్ క్లాస్లో అండ్ సబ్ క్లాస్లో. సూపర్ క్లాస్లో సబ్ క్లాస్లో మెథడ్ నేమ్ సేమ్ ఉంది ప్లస్ పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉంది. పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉండే విధంగా ఒకవేళ నేను మెథడ్ రాస్తే ఏమవుతుంది, మెథడ్ నేమ్ ప్లస్ పారామీటర్ లిస్ట్ ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో ఇట్లా సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం రాసింది ఏంది, మెథడ్ ఓవర్లోడింగ్లో ఏంది, మెథడ్ నేమ్ సేమ్ ఉంది, పారామీటర్ లిస్ట్ డిఫరెంట్, సో ఇప్పుడు ఇది మెథడ్ ఓవర్లోడింగ్. బట్ ఇక్కడ మనకు వచ్చినది మెథడ్ నేమ్ సేమ్ ఉంది, పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉంది, ఎక్కడ, సూపర్ క్లాస్లో సబ్ క్లాస్లో. ఇట్లా కనుక నేను ఒక మెథడ్ తయారు చేస్తే ఏమవుతుంది, ఇది ఇప్పుడు మనకు వచ్చాను. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని మనం మెథడ్ నేము ఇక్కడ స్టూడెంట్ డిస్ప్లే ఉంది కదా, సేమ్ ఇదే నేమ్ తోటి ఇక్కడ కాలేజీ స్టూడెంట్ డిస్ప్లేని మనం ఏం చేద్దాం, ఇక్కడ స్టూడెంట్ డిస్ప్లే అని సేమ్ నేమ్ రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, మనకు సేమ్ ఇదే నేమ్ స్టూడెంట్ డిస్ప్లే, ఇక్కడ కాలేజీ స్టూడెంట్ డిస్ప్లే ఉంది కదా, దాన్ని తీసేసి నేను ఇక్కడ ఏం రాద్దాం అనుకుంటున్నానంటే స్టూడెంట్ డిస్ప్లే యాజ్ ఇట్ ఈస్గా మనకు
సూపర్ క్లాస్లో ఏ నేమ్ అయితే ఉందో, సూపర్ క్లాస్లో మెథడ్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ వాడుతున్నా. ఇక్కడ పారామీటర్స్ ఏమి లేవు, ఇక్కడ కూడా నేను పారామీటర్స్ ఏమి ఇవ్వట్లే. అంటే ఏమవుతుంది, మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్ లిస్ట్ సేమ్. సో అట్లా కనుక నేను సబ్ క్లాస్లో ఒక మెథడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మరి క్లాస్ నేమ్ స్టూడెంట్, ఇది ఆల్రెడీ మనం తెలుసు. సెట్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ స్టూడెంట్ డిస్ప్లే, ఇది మనం ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఏంటిది సూపర్ క్లాస్. దాని తర్వాత కాలేజీ స్టూడెంట్ అనే సబ్ క్లాస్ ఇక్కడ మనం తయారు చేస్తున్నాం. స్ట్రింగ్ నేమ్, సెట్ డీటెయిల్స్, ఇది మనం మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది ఇక్కడ. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు స్టూడెంట్ డిస్ప్లే ఉన్నది, సేమ్ అదే నేమ్ తోటి నేను ఇక్కడ తయారు చేస్తున్నాను. స్టూడెంట్ డిస్ప్లే పారామీటర్ లిస్ట్ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు. కాలేజ్ స్టూడెంట్ డిస్ప్లే అనేది తీసేసి ఇప్పుడు స్టూడెంట్ డిస్ప్లే అని రాసిన, మెథడ్ నేమ్ మాత్రమే చేంజ్ చేసిన. సో సేమ్ మిగతాదంతా స్టోరీ యాజ్ ఇట్ ఈస్, జస్ట్ అది కాలేజ్ నేమ్ డిస్ప్లే చేస్తుంది. దాని తర్వాత క్లాస్ నేమ్ ఇక్కడ మనం మెయిన్ మెథడ్కి సంబంధించిన క్లాస్ నేమ్ రాసిన, మెయిన్ మెథడ్లో ఏం చేసిన ఆబ్జెక్ట్ తయారు చేసిన, సెట్ డీటెయిల్స్ 4 పారామీటర్స్ పంపించేసిన, సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్న. నేను ఇక కాలేజ్ స్టూడెంట్ డిస్ప్లే లేదు కదా మనకి ఇక్కడ, లేదు కాబట్టి దీన్ని నేను కామెంట్ పెట్టేసిన, ఓన్లీ సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్న నేను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనము రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తున్నాం. కంపైలేషన్. సో ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది. దెన్ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమైంది, కాలేజ్ నేమ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని వచ్చింది మనకు. కాలేజ్ నేమ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్. సో ఇప్పుడు కాలేజ్ నేమ్ మాత్రమే వచ్చింది. కాలేజ్ నేమ్ మాత్రమే వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సెట్ డీటెయిల్స్ అన్నప్పుడు మనకు ఏమవుతుంది, 4 వాల్యూస్ ఎస్ఐన్ అవుతాయి. నేమ్కి నేమ్ ఎస్ఐన్ అవుతుంది, రోల్ నెంబర్ ఎస్ఐన్ అవుతుంది. సెట్ డీటెయిల్స్ అన్నప్పుడు మార్క్స్ ఎస్ఐన్ అవుతుంది, కాలేజ్ నేమ్కి కాలేజ్ నేమ్ ఎస్ఐన్ అవుతుంది. అంటే 4 వాల్యూస్ ఎస్ఐన్ అవుతాయి. ఇక్కడ మనం 4 వాల్యూస్ పంపిస్తున్నాం కాబట్టి, సిఎస్టీ అనే ఆబ్జెక్ట్కి 4 వాల్యూస్ అసైన్ అయితే అంతవరకు ఓకే, అది మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో కూడా చూసినాం మనం. ఇప్పుడు ఏం చేస్తున్నా, సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్న. సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్నప్పుడు మామూలుగా మనకు ఏమవుతుంది, ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ప్రకారము ఈ స్టూడెంట్ డిస్ప్లే అండ్ ఈ స్టూడెంట్ డిస్ప్లే రెండు కూడా మనకు కాలేజీ స్టూడెంట్లో ఉంటాయి. ఇది ఉంటుంది, తన సొంతంది ఉంటుంది. అయితే ఇప్పుడు మనము కాలేజీ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసినాం కదా సిఎస్టీ, ఈ సిఎస్టీని బేస్ చేసుకొని స్టూడెంట్ డిస్ప్లే అని మనం ఎప్పుడైతే మెథడ్ని కాల్ చేసినామో, ఇప్పుడు అది ఏం ఎగ్జిక్యూట్ చేసింది, వాగ్దేవి జూనియర్ కాలేజ్ నేము వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని. అంటే ఇది వచ్చింది కాలేజ్ నేము, ఈ కాలేజ్ నేమ్, ఇది డిస్ప్లే అయ్యింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఇది ఇన్వోక్ అయింది. ఇది ఇన్వోక్ కాలేదు మనకు, అంటే సూపర్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ డిస్ప్లే మనకు ఇన్వోక్ కాల్ అవ్వలేదు. అది ఏది కాల్ చేసింది, అది తన సొంతంగా ఉన్నటువంటి స్టూడెంట్, తన సొంత క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో స్టూడెంట్ డిస్ప్లే, దాన్ని మాత్రమే అది కాల్ చేసింది, ఇన్వోక్ చేసింది. సూపర్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ డిస్ప్లేని అది కాల్ చేయలేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, మనం సబ్ క్లాస్లో అండ్ సూపర్ క్లాస్లో ఒకే నేమ్ తోటి, సూపర్ క్లాస్లో అండ్ సబ్ క్లాస్లో ఒకే నేమ్ తోటి పారామీటర్ లిస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్గా మనం ఒక మెథడ్ని తయారు చేసి సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ తోటి మనం ఆ మెథడ్ని కనుక మనం కాల్ చేస్తే అది సబ్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ని మాత్రమే ఇన్వోక్ చేస్తుంది, సూపర్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ని అది ఇన్వోక్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. దీన్ని ఏమంటాం మనం, దీన్ని మెథడ్ ఓవర్ రైడింగ్. సో అసలు ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది మనము కొన్ని వీడియోల క్రితం విన్నాం. అది ఎప్పుడు విన్నామా అంటే పాలిమార్ఫిజాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకు పాలిమార్ఫిజంలో మనము 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఉంటాయని చెప్పినాం. అందులో ఒకటి ఏంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, ఇంకొకటి రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ అచీవ్డ్ బై ది మెథడ్ ఓవర్ రైడింగ్ అని అన్న నేను ఆ రోజు మనం అనుకున్నాం. సో ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ అచీవ్డ్ బై ది మెథడ్ ఓవర్ రైడింగ్ వేర్ ఏ సబ్ క్లాస్ మెథడ్ ఓవర్ రైడ్స్ ఏ సూపర్ క్లాస్ మెథడ్. సో మనం రెండు అనుకున్నాం కదా, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజమే మనం మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే మల్టిపుల్ మెథడ్ హ్యావ్ ది సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా ఇంతకు డిస్కస్ చేసుకుని వచ్చినాం. ఇప్పుడు మనం ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం, అది మెథడ్ ఓవర్ రైడింగ్. ఇప్పుడు మనం చూసినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఈ మెథడ్ ఓవర్ రైడింగ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇప్పుడు దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ in a Java is a feature that allows a subclass to provide a specific implementation of a method that is already defined in
ఇట్స్ సూపర్ క్లాస్. అంటే ఏంది, సూపర్ క్లాస్లో ఆల్రెడీ ఆ మెథడ్ ఉంటుంది. సూపర్ క్లాస్లో ఆల్రెడీ మెథడ్ ఉంటుంది. అదే మెథడ్ని మనం ఏం చేస్తున్నాం, సబ్ క్లాస్లో కూడా మనం రాసుకుంటున్నాం అనమాట. ఇంప్లిమెంటేషన్ ఇన్ సబ్ క్లాస్. పారామీటర్ లిస్ట్ కూడా ఏమీ తేడా ఉండకూడదు, యాజ్ ఇట్ ఈస్గా. సూపర్ క్లాస్లో ఏదైతే మెథడ్ ఉంటుందో, అంటే మెథడ్ నేమ్ ప్లస్ పారామీటర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా సబ్ క్లాస్లో కూడా అదే ఉండాలి. దానికి మనం కొత్త కోడ్ రాస్తాం. సో ఇట్లా ఇట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అది సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ద్వారా మనం మెథడ్ని కాల్ చేసినప్పుడు సబ్ క్లాస్కు సంబంధించినటువంటి మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సూపర్ క్లాస్ది మనకి ఇక్కడ హైడ్ అయిపోతుంది అనమాట. సూపర్ క్లాస్కు సంబంధించినటువంటి మెథడ్ ఇక్కడ హైడ్ అయిపోతుంది. దీన్నే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాం. వాట్ ఈస్ ద యూజ్, దీనివల్ల మనకు ఏం ఉపయోగం ఉంటుంది? సో ఏముంటుంది అంటే, ద సబ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ది మెథడ్స్ ఆఫ్ ది సూపర్ క్లాస్ అండ్ మాడిఫై దెమ్ యాజ్ నీడెడ్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇన్హెరిటెన్స్ చేసుకుంటాం మనం. సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్కి మనం ఏం చేస్తాం, ఇన్హెరిటెన్స్ చేసుకుంటాం. ఇన్హెరిటెన్స్ చేసుకున్నప్పుడు ఏమవుతాయంటే, మనకు కొన్ని మెథడ్స్ మనకు యూజ్ అవుతాయి, కొన్ని మెథడ్స్ ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. సో అట్లా మనం మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. సూపర్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ని మనం ఏం చేయొచ్చు, సబ్ క్లాస్లో మనం మాడిఫై చేయొచ్చు. సో ఇది ఎట్లా ఏంటిది అనేది ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ని మనం ఇమాజిన్ చేసి దాన్ని అప్లై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఆల్రెడీ మన దగ్గర ఒక క్లాస్ ఉంది. అదేంది, స్టూడెంట్ అనేటటువంటి క్లాస్ ఉంది. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది కదా, అదేంది గౌ సాఫ్ట్ మన కంపెనీ. సో ఇది పోతుంది కాబట్టి గౌ సాఫ్ట్ ఆల్రెడీ ఇది మన కంపెనీ. మనం ఏం చేసినామంటే, మనకు ఆల్రెడీ ఒక క్లాస్ తయారు చేసుకొని పెట్టుకున్నాం. స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేసుకున్నాం. దాంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయి. సెట్ డీటెయిల్స్, స్టూడెంట్ డిస్ప్లే. అది ఎంట్రీ చేయడానికి సెట్ డీటెయిల్స్ వాడినాం, డిస్ప్లే చేయడానికి స్టూడెంట్ డిస్ప్లే తోటి మనం ఆల్రెడీ ఒక క్లాస్ తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నాం. దీంతో మనం ఒక సాఫ్ట్వేర్ ఆల్రెడీ తయారు చేసినాం. సో కొన్ని రోజుల తర్వాత మన దగ్గరికి ఒక కాలేజీకి సంబంధించినటువంటి రిలేటెడ్ క్లయింట్ వచ్చింది అనుకుందాం. సో కాలేజీ రిలేటెడ్ క్లయింట్ మనకు వచ్చిండు. వచ్చి ఏమన్నాడు అంటే, నాకు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టాలి అని అన్నాడు. అంటే ఏం సాఫ్ట్వేర్, మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అని అంటే, అతను మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తుండు. అతని యొక్క రిక్వైర్మెంట్స్ చెప్పిండు. ఏమేంటివి అంటే, అతనికి నేమ్ కావాలి, స్టూడెంట్ నేమ్ కావాలి, అండ్ నెక్స్ట్ రోల్ నెంబర్ కావాలి, మార్క్స్ కావాలి, నెక్స్ట్ అతనికి కాలేజ్ నేమ్ కావాలి, కాలేజ్ నేమ్. సో ఇవి 4 కావాలి ఆయనకి. ఈ 4 పాటుగా, అంటే ఈ 4 వాల్యూస్ని అతను ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఈ 4 వాల్యూస్ని అతను ఎంటర్ చేయాలి. దాని తర్వాత అతను డిస్ప్లే చేయాలి. ఏం డిస్ప్లే చేయాలి, ఈ 4 కూడా డిస్ప్లే చేయాలి. సో ఈ 4 కూడా డిస్ప్లే చేసేటప్పుడు, సో ఎంట్రీ చేయాలి 4 డిస్ప్లే చేయాలి. మనం ఏమంటే ఏం చేసినామంటే, ఓకేనండి మా దగ్గర ఆల్రెడీ నేమ్, రోల్ నెంబర్, మార్క్స్ ఈ 3కి సంబంధించినటువంటి తోటి ఒక క్లాస్ ఉంది. సో ఇవి ఎంట్రీ చేయాలి కాబట్టి కాలేజ్ నేమ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి సరే దాన్ని మనం చేయొచ్చు. దాని తర్వాత డిస్ప్లే చేయాలని అన్నాడు. ఈ 4 వాల్యూస్ని డిస్ప్లే చేయాలంటే సరే ఓకేనండి, ఇక మా దగ్గర ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, ఇట్లా డిస్ప్లే చేయొచ్చా మీకు అని చెప్పడం జరిగింది. అది ఎట్లా, రోల్ నెంబరు అది ఎట్లా డిస్ప్లే అవుతుంది అంటే, రోల్ నెంబరు డిస్ప్లే అవుతుంది, నేమ్ డిస్ప్లే అవుతుంది, మార్క్స్ డిస్ప్లే అవుతుంది, ఇట్లా వస్తుంది స్క్రీన్ మీద అని అన్నమ్మా. లేదు నాకు ఇట్లా వద్దు, నాకు వేరే రకంగా కావాలి అని అన్నాడు. ఎట్లా కావాలండి మీకు అని అంటే, అతనికి ఎట్లా కావాలి, రోల్ నెంబర్ ప్లేస్లో స్టూడెంట్, జస్ట్ రోల్ ఎన్వో కాకుండా అతనికి మొత్తం ఫుల్ కావాలట. రోల్ నెంబర్ అని కోలన్ వచ్చి ఇక్కడ నెంబర్ రావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 101. దాని తర్వాత నేమ్ కాకుండా అతనికి ఎట్లా కావాలి, స్టూడెంట్ నేమ్ అని రావాలి. స్టూడెంట్ నేమ్ అని వచ్చి ఇక్కడ నేమ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాము అని ఇట్లా రాస్తున్నా. దాని తర్వాత స్టూడెంట్ మార్క్స్ అని పెట్టి నాకు ఇక్కడ మార్క్స్ రావాలి. దాని తర్వాత కాలేజ్ నేమ్ అని చెప్పి నాకు కాలేజ్ నేమ్ రావాలి. మా కాలేజ్ పేరు వాగ్దేవి జూనియర్ కాలేజ్, నాకు ఇట్లా రావాలండి అని అన్నాడు. సో ఇది మనకు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్. మనకు క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంది, నేమ్ కావాలి, రోల్ నెంబర్ కావాలి, మార్క్స్ కావాలి, కాలేజ్ నేమ్, మనం ఇవి ఎంటర్ చేయాలి, ఇవి 4. దాని తర్వాత ఆయనకి డిస్ప్లే చేయాల్సింది ఈ రకంగా డిస్ప్లే కావాలి. అయితే సో ఇది రిక్వైర్మెంట్స్ ఇచ్చినటువంటిది. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయాలి, కొత్త క్లాస్ తయారు చేయాలి. ఇప్పుడు చూస్తే మనము
యాజ్ ఏ కంపెనీ ఎంప్లాయీగా మనం ఏం ఆలోచిస్తాం, ప్రోగ్రామర్గా మనం ఏం చేస్తాం, గో సాఫ్ట్ ఎంప్లాయీగా మనం ఏం చేస్తాం, ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్ అనేటటువంటి క్లాస్ ఉంది. ఆ క్లాస్లో మనకి ఏమవుతుంది, నేము, రోల్ నెంబరు, మార్క్స్ 3 ఉన్నాయి. నేము, రోల్ నెంబర్, మార్క్స్ ఇవి 3 ఉన్నాయి. సో ఈ మూడింటిని ఎంటర్ చేయడానికి మనకు సెట్ డీటెయిల్స్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది. ఓకే, ఈ మూడింటిని ఎంటర్ చేయడానికి సెట్ డీటెయిల్స్ మెథడ్ ఉంది. సో కాబట్టి మనకు నేము, రోల్ నెంబరు, మార్క్స్, సో ఇది స్టూడెంట్ క్లాస్ నుంచి వస్తుంది, స్టూడెంట్ క్లాస్ నుంచి వచ్చేస్తుంది. దాని తర్వాత వీటిని ఎంటర్ చేయడానికి కూడా మనకి ఏంది, సెట్ డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ ఉంది. మనకు ఈ మూడింటిని ఎంటర్ చేయడానికి సెట్ డీటెయిల్స్ మెథడ్ ఉంది. ఓకే, ఇంకా మనకు ఎక్స్ట్రాగా కావాల్సింది ఏంటిది, కాలేజ్ నేమ్. మనకి ఎక్స్ట్రా కావాల్సింది ఏంటి, కాలేజ్ నేమ్ అనేటటువంటి ఒక కొత్త వేరియబుల్ ఒకటి తయారు చేయాలి, దాన్ని ఎంట్రీ ఇవ్వాలి అంతే. దీని ఒక్కదానికి మనం ఎంట్రీ ఇవ్వాలి. సో అంటే ఏంది, మనం తయారు చేసేటటువంటి ఒక కొత్త క్లాస్లో ఈ స్టూడెంట్ అనేటటువంటి ఈ క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకొని ఈ కాలేజ్ నేమ్ ఒక్కదాన్ని మనం ఏం చేయొచ్చు, మనం డిక్లేర్ చేసేసి ఆల్రెడీ సెట్ డీటెయిల్స్ విత్ 3 ఉంది కాబట్టి ఈ ఒక్కదాన్ని ఎంట్రీ చేస్తూ మనం ఏం చేయొచ్చు, ఒక మెథడ్ రాయొచ్చు. ఓకే, ఇంతవరకు క్లియర్ మనకు. అంటే ఏంది, ఆల్రెడీ ఈ సెట్ డీటెయిల్స్ మెథడ్ని వాడుకోవచ్చు, ఈ 3 వేరియబుల్స్ని వాడుకోవచ్చు, సెట్ డీటెయిల్స్ మెథడ్ని కూడా మనము వాడుకోవచ్చు ఇంతవరకు. సో మనకు ఇంకా మిగిలింది ఏంది, స్టూడెంట్ డిస్ప్లే. స్టూడెంట్ డిస్ప్లే ఇది అసలు మనకు పనికిరాదు. మనకు ఇప్పుడు కాలేజీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకు ఇది పనికిరాదు. సో అతనికి ఎట్లా కావాలి, ఇట్లా కావాలి, అతనికి ఇట్లా కావాలి. అంటే ఇవి ఓకే, ఇంతవరకు పనిచేస్తున్నాయి, ఇది కూడా పనిచేస్తుంది, బట్ ఇది మనకు అవసరం లేదు. దీని ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఇట్లా మనం ప్రోగ్రామ్ మెథడ్ రాయాలి. సో కాబట్టి ఇది పని చేయకపోకుండా ఇది మాత్రమే పనిచేసే విధంగా మనం ఏం చేయాలి, ఇప్పుడు కొత్త క్లాస్ని తయారు చేయాలి. సో అది సేమ్ నేమ్ తోటి మళ్ళీ మనం తయారు చేయొచ్చు. సో మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనము సేమ్ నేమ్ తోటి మనము ఈ విధంగా మెథడ్ తయారు చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది రన్ అవుతుంది, కానీ మనకు ఇది రన్ అవుతుంది అనమాట, ఇది హైడ్ అయిపోతుంది. మిగతాయి మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము మెథడ్ ఓవర్ రైడింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ మనకు హెల్ప్ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ దాన్ని మనం మాడిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని కనుక మనం అప్లై చేసి ప్రోగ్రామ్, మనం ఒక కాలేజీ స్టూడెంట్ని మనం సూపర్ క్లాస్ సబ్ క్లాస్ కనుక తయారు చేస్తే కాలేజీ స్టూడెంట్, ఎక్స్టెన్స్ స్టూడెంట్ అన్నాం. సో ఇప్పుడేంది, మనకు ఆల్రెడీ అందులో స్టూడెంట్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ 3 మెథడ్స్ వచ్చేసి ఉంటాయి మనకు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు సూపర్ క్లాస్లో ఉన్నటువంటి 3 మెథడ్స్ మనకి ఇక్కడ, ఆ 3 వేరియబుల్స్ మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. కొత్త దాన్ని మనం తయారు చేసుకున్నాం, స్ట్రింగ్ కాలేజ్ నేమ్. దాని తర్వాత సెట్ డీటెయిల్స్ మనకు ఆల్రెడీ స్టూడెంట్లో ఉంది విత్ 3 పారామీటర్స్, ఈ 3 పారామీటర్స్ మనం ఇన్సర్ట్ చేస్తూ మనకేముంది, సెట్ డీటెయిల్స్ మెథడ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఈ ఒక్కదాన్ని మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, కాలేజ్ నేమ్. ఈ ఒక్కదాన్ని మాత్రమే మనం ఏం చేయాలి, అసైన్ చేయాలి, వాల్యూ అసైన్ చేయాలి. అందుకని సెట్ డీటెయిల్స్ విత్ సింగిల్ పారామీటర్, మనం ఏం చేసినాం, కాలేజ్ నేమ్కి సిఎల్ఏ కాలేజ్ నేమ్ అసైన్ చేసినాం అనమాట. సో ఆల్రెడీ మూడింటిని అసైన్ చేయడానికి మనకు స్టూడెంట్లో ఉంది. ఇప్పుడు కొత్తది కాలేజ్ స్టూడెంట్లు ఈ ఒక్కదాన్ని అసైన్ చేయడం కోసం మనం ఇంకొక మెథడ్ రాసినాం విత్, ఇదేమో 3 పారామీటర్స్, ఇదేమో సింగిల్ పారామీటర్. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అప్లై అవుతుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అప్లై అవుతుంది. సో కాబట్టి మనము ఈ మొత్తం మీద ఈ 4 వాల్యూస్కి మనం ఏం చేస్తాం, ఈ 2 మెథడ్స్ ద్వారా, స్టూడెంట్ నుంచి వచ్చినటువంటి సెట్ డీటెయిల్స్ ద్వారా అండ్ ఇప్పుడు మనం కొత్తగా రాస్తున్నటువంటి ఈ సెట్ డీటెయిల్స్ ద్వారా మనం మొత్తం మీద ఈ 2 మెథడ్స్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే ఈ 4 వాల్యూస్కి మనం ఏం చేయొచ్చు, వేరియబుల్స్కి మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఇంతవరకు క్లియర్. అంటే ఎంటర్ చేయడం అయిపోయింది, మనకు డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయడం వరకు క్లియర్. దాని తర్వాత మనం డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడం కోసం ఏంది, మనకు స్పెషల్గా ఇట్లనే కావాలని అన్నాడు. నాకేంది, రోల్ నెంబర్ కావాలి, స్టూడెంట్ నేమ్ కావాలి, స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్, ఇట్లా రావాలి. కాబట్టి మనం ఆల్రెడీ స్టూడెంట్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో, ఇది పనికిరాదు. కాబట్టి మనం అదే నేమ్ తోటి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంకొక మెథడ్ తయారు చేసినాం. యాజ్ ఇట్ ఈజ్ మెథడ్ నేమ్ అదే, పారామీటర్ లిస్ట్ కూడా సేమ్, అక్కడ లేవు ఇక్కడ లేవు కాబట్టి పారామీటర్ లిస్ట్ సేమ్ అన్నట్లే. సో కాబట్టి సేమ్ అదే దాంతో మనం ఏం చేస్తున్నాం, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అని నేమ్, స్టూడెంట్ మార్క్స్ అని మార్క్స్, కాలేజ్ నేమ్ అని మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేసేసి కాలేజ్ నేమ్ ఇచ్చేసినాం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనం సబ్ క్లాస్లో మనం ఈ విధంగా మనం తయారు చేసేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు ఇది డిస్ప్లే అవుతుంది, 4 మెథడ్స్ వచ్చే ఈ 4 వాల్యూస్ డిస్ప్లే అవుతుంది. అది మెథడ్ ఓవర్ రైడింగ్ ప్రకారం సూపర్ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ మనకు అప్లై కాదు. సో ఈ విధంగా మనం ఒక సబ్ క్లాస్ని తయారు చేసుకోవచ్చు. సూపర్ క్లాస్లో మనకు ఎంతవరకు అవసరం అంతవరకు వాడుకొని, అంతే కదా, సూపర్ క్లాస్లో మనకు ఎంతవరకు అవసరం పడుతున్నాయో అంతవరకు మనం వాడుకొని
సూపర్ క్లాస్లో మనకు అవసరం లేని దాన్ని మనం వదిలేస్తూ మనకు నచ్చిన విధంగా అదే నేమ్ తోటి మళ్ళీ మనం ఒక మెథడ్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు కొత్తగా మళ్ళీ మనం క్లాస్ తయారు చేయాల్సిన అవసరం లేదు, ఇన్హెరిట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ వల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం. సేమ్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనం మెథడ్ చేంజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ కాలేజీ స్టూడెంట్ సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసి, సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఈ 4 వేరియబుల్స్కి కాలేజీ స్టూడెంట్లు ఇప్పుడు 4 ఉంటాయి అనుకున్నాం కదా. అండ్ ఎక్కడి నుంచి వచ్చినాయి 4? ఈ సూపర్ క్లాస్లో నుంచి 3 వచ్చినాయి ప్లస్ దాని సొంత 4. ఈ 4టికి మనం వాల్యూస్ అసైన్ చేయడం కోసము ఫస్ట్ 3టికి అసైన్ చేయడం కోసం సెట్ డీటెయిల్స్, సూపర్ క్లాస్లో ఉన్నటువంటి సెట్ డీటెయిల్స్ని మనం వాడుకోవచ్చు. సో కాబట్టి ఫస్ట్ 3 వాటికి cst.set డీటెయిల్స్ ఫస్ట్ 3 వాటికి 3 పంపించేసినాం, 101 రాము 400. సో ఇది వాడుకుంటున్నాం మనం. ఇది ఫస్ట్ రోల్ నెంబర్ ఇవ్వాలి, దాని తర్వాత నేమ్ ఇవ్వాలి, దాని తర్వాత మార్క్స్ ఇవ్వాలి. సో అదే మనం ఇచ్చినాం 101 రాము 400. అంటే ఫస్ట్ 3 వేరియబుల్స్కి మనం సెట్ డీటెయిల్స్, సూపర్ క్లాస్ యొక్క సెట్ డీటెయిల్స్ ద్వారా వాల్యూ అసైన్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సబ్ క్లాస్లో ఉన్నటువంటి సెట్ డీటెయిల్స్ మెథడ్ ఇది కాలేజ్ నేమ్ తీసుకుంటుంది కాబట్టి అదొక్కదాన్ని మనం మళ్ళీ cst.set డీటెయిల్స్ అని వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని మనం ఇచ్చినాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మెథడ్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కాలేజ్ నేమ్కి మనకు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి వాగ్దేవ్ జూనియర్ కాలేజ్ అసైన్ అవుతుంది. అంటే మొత్తం మీద మనకు కాలేజీ స్టూడెంట్లో ఉన్నటువంటి 4 వేరియబుల్స్, సూపర్ క్లాస్ నుంచి వచ్చినటువంటి 3 వేరియబుల్స్ ప్లస్ కాలేజ్ నేమ్, ఈ 4టికి 2 మెథడ్స్ ద్వారా మనం ఏం చేసినాం, ఈ 4టికి వాల్యూస్ని అసైన్ చేయడం జరిగింది. అంటే ఎంట్రీ పార్ట్ అయిపోయింది అనమాట. వేరియబుల్స్కి ఎంట్రీ పార్ట్ అయిపోయింది. మళ్ళీ మనం ఏం చేయాలి, డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడం కోసం మనం ఏం చేస్తున్నామా అంటే ఇక్కడ స్టూడెంట్ డిస్ప్లే రావాలి మనకు. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకు, సబ్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్ డిస్ప్లే మనకు రన్ అవ్వాలి. సో అందుకని ఏం చేస్తున్నామా అంటే సేమ్ అదే నేమ్ తోటి, సూపర్ క్లాస్లో ఏ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ తోటి యాజ్ ఇట్ ఈజ్గా అసలు పారామీటర్ లిస్ట్ కూడా మనకు యాజ్ ఇట్ ఈజ్గా ఉండే విధంగా తయారు చేసేసి మనకు నచ్చినటువంటి కోడ్, అంటే ఈ కోడ్ మనకు పనికిరాదు, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కోడ్ మనకు పనికిరాదు. ఓకే, సో అదే నేమ్ తోటి మనం ఏం చేసినాం, మనకు నచ్చినటువంటి కోడ్ మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం మాడిఫై చేసేసి రాసేసినాం. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తోటి దీన్ని మనం ఏం చేస్తున్నాం, కాల్ చేసినప్పుడు అదేమవుతుంది అంటే ఇక సబ్ క్లాస్ యొక్క సొంత మెథడ్ ఏదైతే ఉందో స్టూడెంట్ డిస్ప్లే అదే మనకు రన్ అవుతుంది. సో కాబట్టి మనకు అవుట్పుట్ ఇది వస్తుంది, ఇది రాదనమాట, ఇది రాదు. సో ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాం, మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏమవుతుంది అంటే మనకు ఉపయోగం ఏంది, సో మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా, మెథడ్ ఓవర్లోడింగ్ ప్లస్ మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా మనకి ఇక్కడ ఏం జరిగింది, మనకు కావాల్సినటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్లో మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవచ్చు. మనకు అవసరం లేనటువంటి దాన్ని కూడా మనము హైడ్ చేస్తూ మనం ఇక్కడ కొత్తది మనం సబ్ క్లాస్లో రాసుకొని సూపర్ క్లాస్లో దాన్ని మనం హైడ్ చేసుకొని మనకు నచ్చినటువంటి కోడ్ రాసుకొని దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఎంతవరకు కావాలంటే అంతవరకు వాడుకోవచ్చు, ఏది హైడ్ చేయాలంటే అది హైడ్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాల ఉపయోగాలు మనకు ఈ మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఉంటాయి. ఇప్పుడు మనం ఇది ప్రోగ్రామ్ రాయటం జరిగింది, రన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఇది సో కంపైల్ అయిపోయింది, ఇప్పుడు మనము రన్ చేయాలి దీన్ని. సో రన్ చేస్తే మనకి ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడండి. సో మనకు అవుట్పుట్ రోల్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్ అని వచ్చింది. సో అంటే సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మనకు ఉపయోగం ఉన్న వాటిని మనం వాడుకోవచ్చు. సూపర్ క్లాస్లో మనకు ఏదైతే ఉపయోగం ఉన్నాయో వాటిని మనం వాడుకోవచ్చు. అండ్ సూపర్ క్లాస్లో మనకు ఏదైతే అవసరం లేదో సేమ్ దాని ప్లేస్లో మనకు కొత్తది, అంటే సూపర్ క్లాస్ని మనం మాడిఫై చేయట్లేదు ఇక్కడ. సూపర్ క్లాస్ని మాడిఫై చేయకుండా సూపర్ క్లాస్ని ఉన్నట్టుగానే ఉంచుతూ ఇక్కడిది సూపర్ క్లాస్. ఈ సూపర్ క్లాస్ని మనం మాడిఫై చేయకోకుండా మనకు ఎంతవరకు అవసరం పడితే అంతవరకు మనం సబ్ క్లాస్లో వాడుకుంటూ, అవసరం లేని దాన్ని మనము, అంటే ఇప్పుడు ఇక్కడ ఇది అవసరం లేదు మనకు, కొత్త క్లయింట్కి ఇది అవసరం లేదు, అవసరం లేని దాని వరకు మనము సబ్ క్లాస్లో, ఇది సబ్ క్లాస్ కదా, సబ్ క్లాస్లో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము మనం దాన్ని మాడిఫై చేస్తూ మనం ఏం చేయొచ్చు, ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. అంటే మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు వాడుకొని అవసరం లేని దాన్ని కొత్త ఇంప్లిమెంటేషన్ పెట్టి సూపర్ క్లాస్ని అసలు ఏమీ మాడిఫై చేయకపోకుండా కొత్త క్లాసును తయారు చేసి మనకు నచ్చినట్లుగా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక క్లయింట్ వచ్చిండు అనుకుందాం, స్టూడెంట్ అనేటటువంటి క్లాస్ రిలేటెడ్గా మళ్ళీ మనం ఇంకొక క్లయింట్ వచ్చిండు అనుకో, ఆ క్లయింట్ నాకు ఇట్లనే కావాలంటే మనం దీన్నే వాడుకోవచ్చు, అంతే కదా. అంటే ఇది మనం సూపర్ క్లాస్ని అసలు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని అట్లనే ఉంచుకోవచ్చు. సబ్ క్లాస్లో మనకు నచ్చినటువంటి కోడ్ మనకు అవసరానికి అనుగుణంగా రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్హెరిటెన్స్లో మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఇవి రెండు అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట రియల్ టైంలోకి వచ్చినప్పుడు. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఇంకొకటి చూద్దాం.
అయితే ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేదాన్ని మనం ఏమంటున్నామా అంటే రన్ టైం పాలిమార్ఫిజం అని అంటున్నాం. వై ఈజ్ ఇట్ కాల్డ్ యాజ్ రన్ టైం పాలిమార్ఫిజం? సో మనం మెథడ్ ఓవర్లోడింగ్ని మనము కంపైల్ టైం పారామీటర్ కంపైల్ టైం పాలిమార్ఫిజం అనుకున్నాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. బట్ ఇప్పుడు మనకి ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ ఏదైతే ఉందో, మెథడ్ ఓవర్ రైడింగ్, దీన్ని మనం ఏమంటున్నాం? రన్ టైం పాలిమార్ఫిజం అని అంటున్నాం. ఎందుకు దీన్ని రన్ టైం పాలిమార్ఫిజం అని పేరు పెట్టినాం? దీనికి ఏమో కంపైల్ టైం మెథడ్ ఓవర్లోడింగ్ ఏమో కంపైల్ టైం పారామీటర్ పాలిమార్ఫిజం అని అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్ ఏమో రన్ టైం పాలిమార్ఫిజం అని అంటున్నారు. ఎందుకు ఏంటిది చూద్దాం. సో ఇప్పుడు వెరీ సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనం ఇది సూపర్ క్లాస్ ఒకటి ఆల్రెడీ ఉంది. దీనికి అనుకూలంగా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? సబ్ క్లాస్ని మనం ఆల్రెడీ ఇక్కడ తయారు చేసేసినాం. సో సబ్ క్లాస్ ఎప్పుడైతే ఒక సూపర్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకుందో కాలేజ్ స్టూడెంట్లోకి అన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా, స్టూడెంట్ క్లాస్ యొక్క అన్ని మెథడ్స్ వస్తాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు అసలు అది చూద్దాం, అది ఎట్లా ఏంటిది ఏందనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కదా స్టూడెంట్ క్లాస్. సో ఈ స్టూడెంట్ క్లాస్లోకి ఇది ఆల్రెడీ ఏమి ఉన్నాయి? ఈ 3 మెథడ్స్ ఉన్నాయి. సెట్ డీటెయిల్స్ ఉంది, స్టూడెంట్ డిస్ప్లే ఉంది. ఇవి 5 గుర్తుపెట్టుకోండి. నేము, రోల్ నెంబరు, మార్క్స్, సెట్ డీటెయిల్స్, స్టూడెంట్ డిస్ప్లే, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం తయారు చేసినాము? మనం తయారు చేసింది ఏంటి? క్లాస్ కాలేజీ స్టూడెంట్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అన్నాం. సో దీంట్లో మనం ఏంది? ఎక్స్టెండ్ స్టూడెంట్ అన్నాం కాబట్టి మనకు ఇన్హర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఇమాజిన్ చేసుకోండి, ఇది మనం మనసులో ఇమాజిన్ చేసుకోవాల్సిన అనమాట. ఇప్పుడు నేను రాసేదంతా. సో ఏమవుతుంది? మనం స్టూడెంట్ అని ఎప్పుడైతే ఇన్హర్ట్ చేసుకున్నామో స్టూడెంట్లో అన్నీ కూడా కాలేజ్ స్టూడెంట్లోకి వస్తాయి అనుకున్నాం కదా. స్టూడెంట్లో ఏమేమి ఉన్నాయి? స్ట్రింగ్ నేమ్ ఉంది, అది వస్తుంది. దాని తర్వాత ఇంట్ రోల్ నెంబర్ ఉంది, అది కూడా కాలేజ్ స్టూడెంట్లోకి వస్తుంది. దాని తర్వాత డబుల్ మార్క్స్, ఇవి 3 వచ్చేసినాయి ఇన్హర్ట్ చేసుకోగానే. దాంతోపాటు ఇప్పుడు మనం కొత్త వేరియబుల్ ఏం తయారు చేసినాం? మనం ఈ కాలేజ్ స్టూడెంట్కి సపరేట్గా మనం ఒక కొత్త తీసుకున్నాం కదా, అదేంటిది? స్ట్రింగ్ డేటా టైప్ కాలేజ్ నేమ్ అనేది తయారైపోయింది. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? కాలేజీ స్టూడెంట్ ఎక్స్టెండ్ స్టూడెంట్స్ అంటే సూపర్ క్లాస్లో ఉంటుంటే 3 వస్తాయి, ప్లస్ దాని సొంత అంది ఒకటి వచ్చేసింది. సో దాని తర్వాత స్టూడెంట్లో మనకు ఇంకొక 2 మెథడ్స్ ఉన్నాయిగా, అవి కూడా వచ్చేస్తాయి. ఆ 2 మెథడ్స్ ఏమేంటివి? మనకు వైడ్ సెట్ డీటెయిల్స్ విత్ 3 పారామీటర్స్ అండ్ దాని బాడీని ఇక్కడ పక్కన రాస్తున్నా, అండ్ దాని బాడీ. ఓకే, దాని తర్వాత మనకు వైడ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఇది మనకి ఎక్కడి నుంచి? సూపర్ క్లాస్ నుంచి వచ్చినాయి. దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సబ్ క్లాస్లో తన సొంతాన్ని కూడా రాస్తున్నాం కదా, అవేంటిది? వైడ్ సెట్ డీటెయిల్స్ 1 పారామీటర్ తన బాడీ. దాని తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ మెథడ్. ఇది మనం ఎప్పుడైతే మనము స్టూడెంట్ క్లాస్ని మనము కాలేజ్ స్టూడెంట్లోకి ఇన్హర్ట్ చేసుకున్నామో, సో ఇంటర్నల్గా మనం ఇది జరుగుతుంది. సో స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆ 3, ఇప్పుడు ఇదేంది? ఇది స్టూడెంట్కి సంబంధించినటువంటివి. సో ఇది స్టూడెంట్ క్లాస్, దానికి సంబంధించిన ఇది నేము, రోల్ నెంబరు, మార్క్స్, దాని తర్వాత సెట్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్. ఇవన్నీ ఏంటంటే సూపర్ క్లాస్ నుంచి మనకు ఇందులోకి వచ్చేసినట్లుగా మనం ఊహించుకుంటున్నాం. ఇవి వస్తాయి, మనకు కంటికి కనపడవు, బట్ మనకి ఇంటర్నల్గా అయితే ఇది వచ్చేసినట్లే అనమాట. స్టూడెంట్ నుంచి మనకు ఇంటర్నల్గా ఇవి వచ్చేసినట్లే, మనకు కంటికి కనపడదు. క్లాస్ మనం తయారు చేసినప్పుడు క్లాస్లో ఇవి ఉండవు. మనం కాలేజీ స్టూడెంట్ తయారు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగానే వినండి, అర్థమై ఉంటుందిలే కానీ నేను మళ్ళీ చెప్తున్నా. సో కాలేజ్ స్టూడెంట్ తయారు చేసినప్పుడు ఓన్లీ మనకు కాలేజ్ నేమ్, సెట్ డీటెయిల్స్, స్టూడెంట్ డిస్ప్లే ఇవే కనపడ్డాయి. స్టూడెంట్ నుంచి వచ్చినాయి ఇక్కడ కనపడవు మనకు. బట్ కానీ ఇంటర్నల్గా కంపైల్ అయినప్పుడు జరిగేది ఏంటంటే ఇది. ఇంటర్నల్గా కంపైల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే కంపైల్ అయిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే ఇది జరుగుతుంది. సో మనకు ఇట్లా మనం ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇవి స్టూడెంట్ నుంచి ఇవి వచ్చినాయి, అండ్ స్టూడెంట్ నుంచి
సెట్ డీటెయిల్స్ విత్ 3 పారామీటర్స్ వచ్చింది, దాని బాడీ వస్తుంది. స్టూడెంట్ డిస్ప్లే వితౌట్ పారామీటర్, దాని బాడీ వచ్చింది. అంటే ఇవన్నీ స్టూడెంట్ నుంచి వచ్చినటువంటి. దీని సొంతాన్ని ఏంటి, దీని సొంతాన్ని ఏంటి, స్ట్రింగ్, కాలేజ్ నేమ్ దీని సొంతాన్ని, కాలేజ్ స్టూడెంట్ యొక్క దీని సొంతాన్ని ఇవి. సెట్ డీటెయిల్స్ విత్ సింగిల్ పారామీటర్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, అది. అయితే ఇప్పుడు మనం ఇది చూసినప్పుడు ఇందులో చూడండి, ఈ స్టూడెంట్ డీటెయిల్స్ విత్ 3 పారామీటర్స్ అండ్ నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ విత్ 3 పారామీటర్స్, ఇక్కడ కూడా సెట్ డీటెయిల్స్ విత్ సింగిల్ పారామీటర్. ఇవి రెండు సేమ్ నేమ్ ఉన్నాయి చూడండి, స్టూడెంట్ నేమ్, సెట్ డీటెయిల్స్ అండ్ దీని పారామీటర్స్ లిస్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో కాబట్టి సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్ కాబట్టి ఏమవుతుంది అంటే మనకి ఇది మెథడ్ ఓవర్లోడింగ్ జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు ఇది కంపైల్ టైం అంటున్నాం, దీన్ని మనం ఏమంటున్నాం, కంపైల్ టైం అంటున్నాం. కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటున్నాం మనం. ఎందుకు దీన్ని కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటున్నాం అంటే మనకు కంపైల్లోనే మనకి ఏమవుతుంది, ఇవి రన్ అవుతున్నప్పుడు మనం కంపైల్ చేయగానే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేయగానే సెట్ డీటెయిల్స్ ఉంది, బట్ ఇక్కడ 3 పారామీటర్స్, ఇక్కడ 1 పారామీటర్. కాబట్టి కంపైలర్కి మెథడ్ నేమ్ సేమ్ ఉన్నా కానీ పారామీటర్ లిస్ట్ ఇక్కడ డిఫరెంట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఇదేమో 3 తోటి ఉంది, ఇక్కడ 1 తోటి ఉంది కాబట్టి కంపైల్ టైంలోనే మనకు జావా వర్చువల్ మిషన్కి అర్థమైపోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, స్టూడెంట్ క్లాస్ నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు సెట్ డీటెయిల్స్ స్టూడెంట్ క్లాస్ నుంచి వచ్చిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే కాలేజ్ స్టూడెంట్లో తన సొంతాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా అనేది మనకు కంపైల్ టైంలోనే తెలిసిపోతుంది దానికి. ఎందుకని ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ పారామీటర్ ఉంది కాబట్టి 3 పారామీటర్స్ ఉన్నదైతేనేమో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీన్ని కాల్ చేస్తుంది. అండ్ సింగిల్ పారామీటర్ ఉంటేనేమో దీన్ని కాల్ చేయాలనేది మనకు కంపైల్ చేస్తున్నప్పుడే జావా వర్చువల్ మిషన్కి అర్థమైపోతుంది. అప్పుడే అది సెట్ చేసుకొని పెట్టుకుంటుంది కంపైల్ టైంలోనే. ఎందుకని ఇక్కడ ఇది 3 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సేమ్ నేమ్ ఉన్నా కానీ. అందుకని ఇప్పుడు ఇది ఏమంటామంటే మనం కంపైల్ టైం పారామీటర్ పాలిమార్ఫిజం అంటాం. అంటే కంపైల్ టైంలోనే డిసైడ్ అయిపోతుంది ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది. బట్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు, ఇప్పుడు వీటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ పారామీటర్స్ లిస్ట్ లేవు, ఇక్కడ కూడా పారామీటర్ లిస్ట్ లేవు. ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ కాల్ చేయాలి. ఎందుకని ఇప్పుడు మనం ఏం రాసినాం, ప్రోగ్రాంలో మనం ఏం రాసినాం, cst.student details అని రాసినాం. ఓకే, cst.student details అని కాల్ చేసినాం మనం. cst.student details అని ఎప్పుడైతే మనం కాల్ చేసినామో, సో ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ అది ఇన్వోక్ చేయాలి. స్టూడెంట్ డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ని ఇన్వోక్ చేయాలి అని అంటే ఇప్పుడు అదేం చేస్తుంది, కాలేజ్ స్టూడెంట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ క్లాస్ నుంచి వచ్చింది అండ్ నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ సొంత ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో దేన్ని కాల్ చేస్తున్నామో దానికి అర్థం కాదు కంపైల్ టైంలో. ఎందుకని మెథడ్ నేమ్ సేమ్ ఉంది, పారామీటర్స్ లిస్ట్ కూడా సేమ్ ఉంది ఈ రెండింటికి. ఇక్కడ పారామీటర్స్ లిస్ట్ లేదు, ఇక్కడ పారామీటర్ లిస్ట్ లేదు. మెథడ్ నేమ్ ఇది సేమ్ ఉంది. సో కాబట్టి కంపైల్ టైంలో జావా వర్చువల్ మిషన్కి అర్థం కాదు దీన్ని కాల్ చేయాలా అనేది, ఇన్వోక్ చేయాలనేది కంపైల్ టైంలో జావా వర్చువల్ మిషన్కి అర్థం కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా దీంట్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు మనం దేన్ని కాల్ చేస్తుండు అనేది దానికి అర్థం కాదనమాట కంపైల్ టైంలో. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు మనకు ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ తయారవుతుంది, CST అనేటటువంటి ఆబ్జెక్ట్ మనకు తయారవుతుంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ ఉపయోగించి క్లాస్ నేమో ఆబ్జెక్ట్ ఏమి తయారు చేసినాం కదా. సో మనం ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, కాలేజీ స్టూడెంట్ CST ఈజ్ అసైన్ బై న్యూ కాలేజీ స్టూడెంట్ అన్నాం కదా. సో ఇక్కడ న్యూ ఆపరేటర్ ఏం చేస్తుంది, CST అనేటటువంటి ఆబ్జెక్ట్ని తయారు చేస్తుంది, అంటే ర్యామ్లో తయారు చేసిన తరువాత అప్పుడు మనకు ఏమవుతుంది అంటే స్టూడెంట్ డిస్ప్లే అనేటటువంటిది తన సొంతాన్ని కాల్ చేయాలి అనేది అప్పుడు జావా వర్చువల్ మిషన్కి అర్థమవుతుంది. ఎప్పుడు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు CST అనే ఆబ్జెక్ట్ తయారవుతుంది. న్యూ ఆపరేటర్ మెమొరీని ఎలకేట్ చేస్తుంది. ఎప్పుడు ఎలకేట్ చేస్తుంది అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఎలకేట్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఇది మనం ఈ స్టేట్మెంట్ అప్పుడు కంపైల్ చేస్తున్నప్పుడు మనకు న్యూ ఆపరేటర్ పనిచేయదు. జావా సి మెథడ్ ఓవర్ రైడింగ్ మెయిన్ 2.java అంటే ఇది మనం కంపైల్ టైంలో న్యూ ఆపరేటర్ వర్క్ అవ్వదు. బట్ కంపైల్ టైంలో ఈ సెట్ డీటెయిల్స్ అది దేని లింక్ చేయాలి అనేది తెలిసిపోతుంది. ఈ రెండు మెథడ్ ఓవర్ లోడింగ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్ కాబట్టి కంపైల్ టైంలోనే, అంటే మనం జావా CI ఇప్పుడు ఇది రాసినాం కదా, ఇది ఎగ్జిక్యూట్ అయిన టైంలోనే ఈ సెట్ డీటెయిల్స్ దేన్ని కాల్ చేయాలి అనేది తెలిసిపోతుంది. ఇదేమో సూపర్ క్లాస్ నుంచి వచ్చిందని కాల్ చేయాలి, ఇదేమో సబ్ క్లాస్ నుంచి వచ్చిందని కాల్ చేయాలి అనేది ఈ పారామీటర్స్లో లిస్ట్లో డిఫరెంట్ ఉంది కాబట్టి కంపైల్ టైంలోనే దానికి అర్థమైపోతుంది, అది డెసిషన్ తీసుకుంటుంది.
బట్ స్టూడెంట్ డిస్ప్లేకి వచ్చినప్పుడు ఏంటంటే రెండు ఒకటే నేమ్ తోటి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ క్లాస్ నుంచి వచ్చింది, ఒకటి సబ్ క్లాస్ నుంచి వచ్చింది. కాబట్టి దానికి అర్థం కాదు కంపైల్ టైంలో. అంటే మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అర్థం కాదనమాట. ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం జావా మెథడ్ ఓవర్ రైడింగ్ మెయిన్ 2 అని రన్ చేస్తున్నాం చూడండి. రన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు CST అనే ఆబ్జెక్ట్ తయారవుతుంది న్యూ పారామీటర్ ద్వారా. మెమరీ ఎలకేట్ అవుతుంది అనమాట. మెమరీ ఎప్పుడు ఎలకేట్ అవుతుంది అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే మెమరీ ఎలకేట్ చేస్తుంది. అంటే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే CST అనేటటువంటి కొత్త ఆబ్జెక్ట్ తయారవుతుంది. ఆబ్జెక్ట్ తయారైనప్పుడు ఏమవుతుంది అంటే స్టూడెంట్ డిస్ప్లే తన పర్సనల్ది అండ్ సూపర్ క్లాస్ స్టూడెంట్ డిస్ప్లే, సబ్ క్లాస్ స్టూడెంట్ డిస్ప్లే మధ్య డిఫరెన్సెస్ని అప్పుడు అది ఐడెంటిఫై చేస్తుంది. రన్ టైంలో ఐడెంటిఫై చేసి తన పర్సనల్ స్టూడెంట్ డిస్ప్లే ఏదైతే ఉందో దాన్ని లింక్ చేస్తుంది. అప్పుడు దాన్ని ఇన్వోక్ చేస్తుంది. ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు డిసైడ్ అవుతుంది అనమాట. ఈ సబ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఈ స్టూడెంట్ డిస్ప్లేని ఎగ్జిక్యూట్ చేయాలా, సూపర్ క్లాస్ నుంచి వచ్చిన స్టూడెంట్ డిస్ప్లేని ఎగ్జిక్యూట్ చేయాలా, సబ్ క్లాస్ నుంచి వచ్చిన స్టూడెంట్ డిస్ప్లే చేయాలా అనేది రన్ టైంలో డిసైడ్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రన్ టైం పాలిమార్ఫిజం అంటాం అనమాట. సో రన్ టైంలో డిసైడ్ అవుతుంది ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది. మనకు రన్ టైంలో డిసైడ్ అవుతుంది కాబట్టి మెథడ్ ఓవర్ రైడింగ్ని మనం ఎప్పుడు డిసైడ్ అవుతుంది ఈ రెండిట్లో ఏది అనేది. సో సెట్ డీటెయిల్స్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి విత్ సేమ్ పారామీటర్ లిస్ట్. సో కాబట్టి ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ డిసైడ్ ఎట్ రన్ టైం. సో కాబట్టి ఇప్పుడు దీన్ని మనం రన్ టైం పాలిమార్ఫిజం అంటాం. రన్ టైం పాలిమార్ఫిజం అని అంటాం అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైం పాలిమార్ఫిజం నేమ్స్ పెడతానికి రీజన్స్. మెథడ్ ఓవర్ రైడింగ్కి, మెథడ్ ఓవర్ లోడింగ్కి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో ఎట్లా అప్లై అవుతుంది ఏంటిది అంతా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే 1-2 సార్లు వినండి. నాకు తెలిసి కన్ఫ్యూజన్ కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను చెప్పిందే చెప్పి మళ్ళీ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. సో ఒకవేళ కన్ఫ్యూజన్ అనిపిస్తే మీరు మళ్ళీ ఒకసారి 1-2 సార్లు విని అర్థం చేసుకోండి. ఓకే, ఏ సిచ్యువేషన్లో వాడాలి ఏంటిది, మెథడ్ ఓవర్ లోడింగ్ ఎట్లా మనకు హెల్ప్ అవుతుంది అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ ఎట్లా హెల్ప్ అవుతుంది మనకు రియల్ టైంలో అనేది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. సో దీని మీద మీరు కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మనం మిగతాది మళ్ళీ ఇన్హెరిటెన్స్కి సంబంధించినటువంటి మిగతాది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.